షర్టు బటన్ పెట్టుకోండి, కాస్త పద్ధతిగా ఉండండి అని యూనివర్సిటీ ఎంట్రీలో చక్రికి మహా చెప్తుంది. పద్ధతి అనేది డ్రెస్లో కాదు, మాట తీరులో ఉంటుందని చక్రి మొండిగా మహా మాట వినడు. కానీ ఇంతలో చక్రి బాలకాన్ని చూసి ఎంట్రీలోనే ఫ్యూన్ ఆపేస్తాడు. మీ ఊరు అనుకున్నావా, ఇది యూనివర్సిటీ, ముందు షర్టు బటన్ పెట్టుకోండి అని చెప్తాడు ఫ్యూన్. ఇంతలో హాయ్ చక్రి అని మేడం పిలుస్తుంది. నువ్వేంటిక్కడ అని మేడం అడిగితే, మొన్న చెప్పాను కదా మా భార్య సర్టిఫికేట్ పోయాయని అని చక్రి చెప్తుంటే, అవును కదూ అని మేడం తలుపుతుంది. తను మహాలక్ష్మి, నా భార్య అని చక్రి పరిచయం చేస్తాడు. దీంతో మహా కోపంగా చూస్తుంది. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఎనీవే మా చక్రిని పెళ్లి చేసుకున్నారు, కంగ్రాట్స్, సినిమా రేంజ్లో పెళ్లి చేసుకున్నారంట కదా అని మేడం చెప్పడంతో మహా కోపంగా చూస్తుంది. మేడం వెళ్లడంతో చక్రి మీద కోపంతో మహా రగిలిపోతూ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మహా నింపుతుంటే చక్రితో ఆ మేడం చాలా క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి మహాకి మరింత మండుతుంది. అదేంటి, నేను నిజంగా తన భర్తను అన్నట్టుగా అలా కోపంగా చూస్తుంది, జెలసీ ఫీల్ అవుతుందా ఏంటి అని చక్రి లోపల అనుకుంటాడు. 2 వారాల్లో సర్టిఫికేట్స్ వస్తాయని చెప్పడంతో మహా సంతోషిస్తుంది. సర్టిఫికేట్స్ రాబోతున్నాయని మహా గాల్లో తేలిపోతుంది. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుంది అని పాట పెట్టుకుని తెగ సంబరపడిపోతూ ఉంటుంది మహా. ఆకాశమంత సంతోషంతో ఉన్న మహాని చక్రి అలా చూస్తుండిపోతాడు. ఎందుకు అలా చూస్తున్నారు అని మహా అడిగితే, ఈరోజు చాలా కొత్తగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చక్రి చెప్తాడు. ఇదంతా నీ వల్లే అని థ్యాంక్స్ చెప్తుంది మహా. అంతేనా అని పార్టీ లేదా పుష్ప అని చక్రి కామెడీ చేస్తాడు. పార్టీ ఉంటది షెకావత్ అని మహా నవ్వేస్తూ ఉంటుంది. ఇక గాయత్రి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. అటు నుంచి మాధవ, కేశవ వెళ్తుంటారు. ఇక రోడ్డు మీద వెళ్తున్న బావని చూసుకుంటూ గాయత్రి కిటికీలో నుంచి చూసి బాధపడుతూ ఉంటుంది. మాధవ కేశవుల్ని చూసిన పురుషోత్తం సెటైర్లు వేస్తాడు. పెళ్లి ఈరోజు అని తెలియాలి కదా, ఫ్లెక్సీ కట్టు అని పనివాడికి చెప్తాడు. మాధవ్ను మరింత బాధ పెట్టేలా గాయత్రి పెళ్లి గురించి, పెళ్లి కొడుకు గురించి పురుషోత్తం మాట్లాడుతూ ఉంటాడు. నా ఇంటి అల్లుడు అవ్వాలంటే ఓ అర్హత ఉండాలి, దాన పోయే దానయ్య గాడికి నేను ఇస్తానా అంటూ ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మధ్యలో కారు ఆపమని మహా అంటుంది. పార్టీస్తుందేమో, రెస్టారెంట్కి తీసుకువెళ్తుందేమో, పబ్కి తీసుకుపోతుందేమో అని చక్రి అనుకుంటాడు. కానీ ఇంతలో 2 కోన్ ఐస్ క్రీమ్లు పట్టుకొస్తుంది మహా. ఇది పార్టీనా, దీనికి పార్టీ అని అంత పెద్ద పేరు ఎందుకు అని కౌంటర్లు వేస్తాడు చక్రి. సర్టిఫికేట్స్ వచ్చాక అందరినీ తీసుకెళ్లి బిర్యానీ పార్టీ ఇస్తాను అని అంటుంది మహా. త్వరగా సర్టిఫికేట్స్ వస్తే నా కలలు నెరవేర్చుకుంటాను, ఉద్యోగానికి వెళ్తాను అని మహా అంటుంది. అంతేకాని నా మనసులో ఉన్నది మాత్రం అర్థం చేసుకోవా అని చక్రి లోపల బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు ఇంట్లోకి వచ్చిన మహా తన సర్టిఫికేట్ల గురించి చెప్తుంది. నీలాంటి మంచిదానికి అంత మంచి జరుగుతుంది అని పెద్ది అంటాడు. ఎవరో ఓ వ్యక్తి వచ్చి నారాయణ్ని అడ్రస్ అడుగుతాడు. నేను పెళ్లి కొడుకు తరపున వచ్చాను, ఇక్కడ తాయారు ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. నీకు ఈ విషయం తెలియదా, పెళ్లింట్లో ఘోరం జరిగింది, తాయారు చచ్చింది అని అబద్ధం చెప్తాడు నారాయణ. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతుంటే మాధవ్ వచ్చి నిజం చెప్పి పంపిస్తాడు. అక్కడ పడ్డ గాయత్రి పెళ్లి శుభలేఖను చూసి మాధవ్ మరింత బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు తినను, ఆకలిగా లేదు అని గాయత్రి అంటుంది. నీకేమిష్టమో చెప్పు, అదే చేసి తీసుకొస్తానని తాయారు అంటుంది. నాకు బావ ఇష్టం, తీసుకొస్తావా, పెళ్లి చేస్తావా అని గాయత్రి నిలదీస్తుంది. ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, చంపేస్తా అని వార్నింగ్ ఇస్తుంది తాయారు. అంతకంటే నువ్వేం చేయగలవు, అయితే నువ్వు చస్తానంటావు లేదా నన్ను చంపుతానంటావు, అంతే కదా అని గాయత్రి ఆగ్రహిస్తుంది. ఈసారి ఏమైనా చేస్తే చచ్చిపోతా అని బెదిరిస్తుంది తాయారు. అయితే చచ్చిపో అని గాయత్రి కోపంతో అరిచేస్తుంది. నాకు బావ అంటే ఇష్టమని నీకు తెలుసు, మరి ఇష్టం లేని పెళ్లి జరిగితే నేను ఎలా ఉంటాను అని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఎక్కడో ఎడారి ఒంటెని తీసుకువచ్చి నాకు ఎందుకు కట్టబెట్టాలని చూస్తున్నారు. చిన్నప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేరు, మా కోసం ఎన్నో చేస్తారు, కావలసినవన్నీ ఇస్తారు, కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తారు. మీరు ఎంతైనా ప్రేమించొచ్చు, మా జీవితంలోకి వచ్చేవాడిని మాత్రం ప్రేమించొద్దా, ఇదెక్కడి ప్రేమ అమ్మ అని గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. మేం తల్లిదండ్రులం, రాక్షసులం కాదు, పిల్లలకి ఏం అవసరమో అదే ఇస్తాం, మీ భవిష్యత్ గురించి ఆలోచిస్తాం. పుట్టగానే మీరు ఏడిస్తే మేము నవ్వుతాం, పెద్దయ్యాక ఏడిస్తే ఆపుతాం. మీరు ఎప్పుడు ఏది అవసరమో మీకెప్పుడు ఏది అవసరమో, మీకెప్పుడు ఏం చేయాలో తల్లిదండ్రులుగా మాకు మాత్రమే తెలుసు. తెల్లవారితే పెళ్ళి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అన్నం తిను అని చెప్పి వెళ్ళిపోతుంది తాయారు. ఇక ఇటు గాయత్రి ఏడ్చుకుంటూ ఉంటే అటు మాధవ బాధపడుతూ ఉంటాడు. ఒకరికొకరు తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ లోపల కుమిలి కుమిలి ఏడ్చుకుంటూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.